బుల్డోజర్ సర్కార్ విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. రేవంత్ ప్రభుత్వం మరోసారి నిరుపేదలపై విరుచుకుపడింది. ఈసారి రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం పెద్దమంగళారంలో గిరిజనుల ఇళ్లపై బుల్డోజర్లను ఎక్కుపెట్టారు. అప్పు సప్పు చేసి లంబాడా బిడ్డలు కట్టుకున్న ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారు. ఉదయం 5 గంటలకే అక్కడికి చేరుకున్న అధికారులు, పోలీసులు రెచ్చిపోయారు. రేవంత్ సర్కార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన కాకీలు వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణీలు ఎవరినీ చూడకుండా లాగిపడేశారు. 2 గంటల్లో ఇళ్లను నేలమట్టం చేశారు. దీంతో కట్టుబట్టలతో ఆ నిరుపేద గిరిజనులు మిగిలిపోయారు. సర్కార్ విధ్వంసకాండపై కన్నీళ్లు పెట్టుకున్నారు. పెద్దోళ్లకు అప్పనంగా భూములను అప్పచెప్తున్న రేవంత్ గరీబోళ్లపై ఎందుకు పగబట్టారని ప్రశ్నించారు. 2ంటికి 3ంటికి ప్లాన్ చేసుకొనేమో మొత్తం అందరినీ దింపేసేమో మేము ఇంట్లో వండుకున్న వాళ్ళనేమో చిన్నపిల్లల్ని చూస్తలే, ముసలోని చూస్తలే, కడుపుతో ఉన్న వాళ్ళని చూస్తలే, బాలంతా కూడా ఉన్నారు, వాళ్ళందరినీ బయటికి గుంజేసినారు. పోలీస్ బాయ్స్ వాళ్ళు పట్టుకుంటారేమో అనుకోండి, లేడీస్ వాళ్ళని కూడా తీసుకొచ్చి కూడా బయటికి గుంజారు. మరి అంత ఏం చేసినారంటే, ఓకే నోటీస్ వచ్చింది మీకు 3 సార్లు 4 సార్లు పంపించినారని వాళ్ళే అన్నారు. ఒక్కసారి కూడా నోటీస్ మా దగ్గర రాలేదు. మాది కాబట్టే కదా మేము ఇంత కట్టుకున్నది. వేరే వాళ్ళ భూములు అయితే వెళ్ళి కట్టలేం కదా, మాది కాబట్టే కదా కట్టుకున్నా. ఆ నమ్మకంతోనే కదా. ఏం లేదు అక్కడ ఫోన్లు గుంజుకోవాలి, ఇల్లు గుల ఏంటిది. చిన్న బాబు ఉన్నాడు, గుడిసెనే ఉంది, తీసేస్తాము. బాల్యంతో ఉంది, మా కోడలికి ఆపరేషన్ అయింది. ఉండని కానీ కాలు మొక్కినా ఏడ్చినా వాళ్ళు వదిలిపెట్టలేరు. నైట్ అంతా మొత్తం అక్కడ కెమెరాలు బలగొట్టారు, మా ఫోన్లు గుంజుకున్నారు, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. హాస్పిటల్ వెళ్తాము ఇయ్యండి అంటే కాలాల ఎల్లాలు పడినా ఇయ్యలేరు. భూమి తీసుకొని 2 సంవత్సరం అవుతుంది, ఇల్లు కట్టి 3 నెలలని అవుతుంది సార్. అది కట్టుకొని మా ఆయన లేడు, ఈడ లేదు సార్ అని కాలు మొక్కిన సార్. ఇక మా పెద్ద బాబు ఇంట్లో వండుకున్నాడు, పండుకోసారికి పోయి దేశీ పెట్టేసినే పెట్టిరు సార్. మా ఆయన కూడా లేడు, సబరి పోయిండు అని కాలు మొక్కినా సార్. వాళ్ళకు పూజ చేస్తున్నా సార్, ఒక 2 రోజులు టైం ఇవ్వండి, మాకు టైం లేదు, మాకేం న్యాయం వచ్చి ఏ ఇల్లు చూడాలని చెప్తున్నాడు సార్. అక్కడ నుంచి మా ఆయన ఇక పిల్లలను తీసుకొని నేను ఏడుకోవాలి సార్, ఎక్కడ వెళ్ళాలో కూడా అర్థమైతే లేదు మాకు సార్. సడన్ గా వచ్చిర్రు, మాకు నోటీస్ తెలియదు, వాళ్ళు పంపింది తెలియదు, ఏమీ తెలియదు. సడన్ గా మేము నిద్రలో ఉన్నాం, పొద్దున ఫోన్ గుంజుకున్నారు. ఇక బయట మాకు గుంజేసిరు, ఎంత మొత్తుకున్నా ఉండలేరు వాళ్ళు. ఇక మాకు పట్టుకున్నారు, ఇక ఎంత చెప్పినా ఆగలేరు. ఇక దేశీ వేసి కుల్లగొట్టిరు సార్.